మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. రోజు ఇవే న్యూస్లు చెప్పి 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 ఆ సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది చెప్పే వాళ్ళలో పోయింది, వినే వాళ్ళలో పోయింది, జనాల్లో ముందే పోయింది అని అనుకోవచ్చు మేడం. ఏంటి అంటే ఒక భార్య భర్తను చంపేసింది, 2 నెలల క్రితమే చంపేసింది. ఇప్పుడు 22 ఏళ్ల కూతుర్ని కూడా చంపేసింది. ఏంటి దీని నేపథ్యం ఒక్కసారి మీ ద్వారా? ఇప్పుడు ఆమెకి రెండో పెళ్ళి, అతనికి రెండో పెళ్ళి, ఈమె రెండో భార్యగా వచ్చింది. అయితే ఈమెకు ఒక కూతురు పుట్టింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి అతనికి అనారోగ్యం వచ్చి పక్షవాతం వచ్చి మంచంలో పడ్డాడు. అయితే ఈవిడ అతనికి సేవలు చేస్తూ మొత్తానికి ఏదో నడిపిస్తూ ఉంది బండి. అయితే ఈలోపు ఆమెకి ఆ ఊర్లో ఇంకొక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ దారితీసేసరికి ఏదైనా కానీ ఈ కూతురు వల్ల కావచ్చు, ఆ మంచంలో ఉన్న అతని వల్ల కావచ్చు, వీళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది. అందుకని ఏం చేసింది అంటే, మరి అతను ఉండగా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని అతను అన్నాడో, లేకపోతే ఏదైనా కానీ వాళ్ళిద్దరే చెప్పాలి. ఇప్పుడు వాస్తవాలు మనం ఊహించేవి కాదు ఇవి. ఏదైనా కానీ అతన్ని చంపేయడానికి, వాళ్ళకి అడ్డు తొలగించుకోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళిద్దరూ. అలాగే అతన్ని చంపేశారు. చంపేస్తే అది సహజ మరణం కింద చిత్రీకరిస్తే అందరూ కూడా ఏమనుకున్నారంటే, అంతేలే పక్షవాతం వచ్చింది కదా, అనారోగ్యంతోనే చనిపోయాడు అనుకున్నారు. అంతా గప్చిప్గా నడిచిపోయింది. అయితే దీనికి సంబంధించి ఈ అమ్మాయికి ఆ రహస్యం తెలిసింది, వర్షిణికి, కూతురికి. తెలిసేసరికి ఈ అమ్మాయి మరి సహజంగా తండ్రి పైగా కొంతమంది పిల్లలకి ఇలాంటి వ్యవహారాలు ఏ పిల్లలైనా ఒప్పుకోరు అనుకోండి. కొంతమంది మరీ గట్టిగా పట్టుబడతారు. ఈ పట్టుబట్టేసరికి ఏం జరుగుతుందంటే, అట్లాంటప్పుడు మరి ఈ అమ్మాయిని బుజ్జగించడానికి, సర్ది చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నం చేసి ఇంకా వాళ్ళు విఫలమైన తర్వాత ఈ అమ్మాయిని కూడా అడ్డు తొలగించుకుంటేనే, అంటే ఈ అమ్మాయి అందరికీ చెప్తుంది. మరి ఆమెకు ఆ అమ్మాయి తండ్రి తాలూకు కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్తుంది, ఇవేమి చేస్తుందో అని చెప్పి ఆ అమ్మాయిని ఏదో మొత్తానికి నాయనో భయానో 4 రోజులు కాస్త నోరు మూయించి ఇక ఆ తర్వాత ఆ అమ్మాయిని కూడా చంపేశారు. చంపేసేసి వరంగల్ దగ్గర రోడ్డు పక్కన ఎక్కడో పెట్టి అక్కడ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఏవేవో, అంటే అది ఒక నరబలి అనే దాన్ని సృష్టించటానికి, అంటే అలా ఆధారాలు కల్పించి పెట్టారు. పెట్టేసరికి ఎందుకో పోలీసులకి డౌట్ వచ్చింది. వస్తుంది కదా, ఫోరెన్సిక్ అనేది ఒకటి ఉంది కదా, డౌట్ వచ్చింది. ఈ యాంగిల్ ఆలోచించరా ఈ మర్డర్ చేసేటప్పుడు? అంటే మనం ఏదైతే నమ్మామో అది నమ్మించగలమో అనుకుంటారు. విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అస్సలు అయ్యే పనే కాదు. 100% తప్పు. అంటే ఇక్కడ ఏమవుద్దంటే, ఇది ఒక ప్రాసెస్ అండి. వాళ్ళు ఒకటి అనుకుంటారు, అనుకున్న దాన్ని ఒకటి ఊహించుకుంటారు, ఊహించుకున్న దాన్ని అనుకుంటారు, అనుకున్న దాన్ని ఊహించుకుంటారు. ఆ ఊహ కొన్ని రోజులకి అది నిజమని నమ్ముతారు. ఆ నిజాన్ని వాస్తవం చేయాలి అని చెప్పి వాళ్ళు ఊహించుకున్న దాన్ని నిజమని, దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి నిజమని నమ్మిద్దాం అనుకుంటారు. ఇదంతా ఒక ప్రాసెస్. ఇది మంచి జరుగుతుంది, ఇట్లా చెడు జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, చదువు మీద బాగా అమితమైన ఆసక్తి ఉన్న వాళ్ళు, నేను చదువుకుంటున్నాను, అవ్వాలనుకుంటున్నాను, వీళ్ళు ఊహించుకుంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా బైపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి స్టూడెంట్స్కి ఏం చెప్తారంటే, వాళ్ళు మీరు ప్రతిరోజు కాసేపు మీరు డాక్టర్ అయినట్టు ఊహించుకోండి అని చెప్తారు. ఆ ఊహించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటి అంటే, దాన్ని బలంగా వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు ఏదైనా మనం నమ్మితేనే చేస్తాం, నమ్మందే చేయలేము. అది ఒక రకంగా మంచి పనే, నేనేమీ దాన్ని తప్పు పట్టట్లా. అయితే దీన్ని మంచికి వాడుకోవడం పోయి ఈ విజువలైజేషన్ అనేది నిజంగా చాలా మంచిది. ఈ విజువలైజేషన్ చేసుకోవడం అనేది అయితే ఈ చెడుకు వాడతారు ఇట్లాంటి వాళ్ళు. వాడేసేసి వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము అనుకున్నాం కదా, ఇది మాకు అనుకూలం కదా, మాకు అనుకూలమైంది, మాకు అవసరమైంది, మాకు అనుకూలమైంది, మాకు అనుకూలమైంది, మాకు అవసరమైంది అని వైస్ వర్సా అనుకుంటా అదే కరెక్ట్ అని నమ్మేస్తారు. నమ్మేసి చేసే ప్రాసెస్లో
ఇంక వీళ్ళు ఇంకేమో వాళ్ళకి వేరే వేరే థాట్స్ రావు. ఒకవేళ ఏమైనా వస్తే కూడా చంపేస్తారు ఆ థాట్స్ని. పైగా దీనికి వీళ్ళు మొన్న పిల్లోడు చూడలేదు, మనము కూకట్పల్లి పిల్లోడు తాళం ఎలా పగలగొట్టాలి, లోపలికి వెళ్ళాలి, స్క్రిప్ట్ వీళ్ళు కూడా మైండ్లో రాసుకుంటారు ఈ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళకి ఈ స్క్రిప్ట్లో ఎక్కడ పోలీసులు అనేవాళ్ళు ఉండరు. బ్రెయిన్లో ఉండకుండా ఏం చేస్తారంటే చంపేశాక పోలీసులు వస్తారు వీళ్ళకి, ఇలా స్క్రిప్ట్లో. ఎందుకంటే ఇది సినిమా కాదు కదా, కాదు స్క్రీన్ ప్లే సినిమా కాదు కదా, అప్పుడు గుర్తొస్తారు వీళ్ళకి. పైగా ఇలా చెయ్యాలి అనుకున్నప్పుడు వీళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకుంటారు, అంటే మద్యం తీసుకుంటారు. మద్యం తీసుకుని ఆ మత్తులో మాత్రమే చేయగలుగుతారు. వీళ్ళకి ఆ మత్తు విడిన తర్వాత అర్థమవుతుంది, ఓ ఇప్పుడు సీన్లో పోలీసులు వస్తారు. ఇప్పుడు నిద్ర ఎలా పడుతుందండి ఇంత క్రైమ్ చేసేసిన తర్వాత? చిన్న అప్పుంటే నిద్రపడి సాగు జనాలకి, అట్లాంటిది అని మీరు అనుకుంటున్నారు. దేశాలే అప్పులు చేస్తున్నాయి, అందరూ నిద్రపోతున్నారు. అసలు అప్పు లేని మనిషి ఎవరో చెప్పండి మీరు. సో నిద్రపోవచ్చు అంటారు. సరే, మై పాయింట్ ఇస్, ఇంత క్రైమ్ చేసి ఆ పిల్లోడు కూడా, మొన్న సహస్ర చంపిన పిల్లోడు కూడా ఎట్లా నిద్రపోయాడు? కుందేళ్ళని తీసుకుని వెళ్ళాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు, మళ్ళీ ఆ కుందేళ్ళని పాతి పెట్టాడు, సరే అంత్యక్రియలు కూడా చేసేసాడు. అంటే ఇదంతా ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఈ స్క్రిప్ట్లోకి సడన్గా ఏవైతే వస్తాయో అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ కొంతమంది వాళ్ళు ఏమంటారు, నోటోరియస్ క్రిమినల్స్ అని కొంతమంది ఉంటారు. వాళ్ళు చేస్తే దొరకరా చార్లెస్ శోభరాజు లాగా ఎప్పుడుకో దొరుకుతారు. ఒక 50-40 క్రైమ్స్ చేసిన తర్వాత దొరుకుతారు. అప్పుడు కూడా తప్పు చేస్తాడు వాడు ఖచ్చితంగా. ఎప్పుడో ఒకసారి చేస్తేనే ఎంతటి క్రిమినల్ తెలివైన క్రిమినల్ అయినా ఒక్క ఆధారమైనా వదిలిపెట్టి వెళ్తాడు. కానీ ఈ ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టి వెళ్ళకోకుండా కొన్ని కేసుల్లో నడిపిస్తారు. వీళ్ళు పోలీసులను కూడా స్క్రిప్ట్ లో పట్టుకొస్తారు. ఇప్పుడు వీళ్ళు ఈ సాధారణమైన కుటుంబాల్లో ఉండేవాళ్ళు వీళ్ళకి పోలీసులు స్క్రిప్ట్ లోకి రారు. పైగా ఒకవేళ వస్తే కూడా ఆ పక్కన ఉన్నవాడు చెప్తాడు, నేనున్నాను కదా అంటాడు, మైహోనా అంటాడు. ఆ మైహోనా కాస్త ఇలా అవుతుంది అనమాట. ఇలా వీళ్ళు పోలీసుల్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. చట్టాలని అసలు చట్టాలనేవి ఉన్నాయి అనుకోరు. ఎందుకంటే అవగాహన లేదు యాక్చువల్గా ఎట్లాంటి శిక్షలు పడతాయి. ఇప్పుడు ఒకటి చట్టాలే తెలియక్కర్లా మనిషికి. అసలు చట్టాలనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మంచి చెడు, న్యాయం అన్యాయం నుంచి. ఒక మనిషికి సత్ప్రవర్తన ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, లేనప్పుడు ఎలా ఉంటాడు, లేనప్పుడు ఏం చేస్తాడు, ఆ చేసేదానికి ఏంటి శిక్ష అనే దగ్గర నుంచే వచ్చినాయి కదా ఇవన్నీ. కానీ ప్రతి మనిషికి ఒక స్టేజ్, అందరూ హత్యలు చేయకపోవచ్చు, అందరూ దొంగతనాలు చేయకపోవచ్చు, చిన్నవి ఏవో మతలబులు చేస్తారు ప్రతి మనిషి. మన ఇద్దరం కూర్చుని అబ్బే అసలు అట్లాంటివి మాకు తెలియదండి, మేము అసలు ఇంతవరకు పుట్టాక అబద్ధమే ఆడలేదండి అంటే ఇది చాలా తప్పు, శుద్ధ అబద్ధం. అందుకని కాకపోతే ఇప్పుడు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, అబద్ధం చెప్పటం వేరు, నిజం చెప్పకపోవటం వేరు అని, నిజాన్ని దాచడం వేరు అని. అలాగే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం వేరు. ఇట్లా ఉంటాయి కదా. సరే, ఏది ఏమైనా కానీ వీళ్ళు ఏమనుకున్నారు, మా అడ్డు తొలగాలి అనుకున్నారు. అంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళ ప్రైమరీగా వాళ్ళకి కావాల్సింది ఏంటి, వీళ్ళు అడ్డు తొలగిపోవటం. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనుకున్నారు. ఆ తర్వాత సంగతి పోలీసులు చూసుకున్నారు, ఇప్పుడు దొరికిపోయారు. అందుకోసం ఏంటంటే ఇక్కడ వ్యక్తులుగా ఇలాంటి పనులు చెయ్యొద్దు అని నిర్ణయించుకోవాలి ఎవరికి వాళ్ళు. అది ఇప్పుడు మనం ఒకరికి సమాధానం చెప్పకుండా ఉండాలి. ఆన్సరబుల్ అవ్వకూడదు, ఎప్పుడు అవ్వకూడదు అంటే ఏం చేయాలి, నువ్వు సరిగా ఉండాలి. ఈ సరిగా ఉండటానికి నువ్వు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అది డబ్బు కోల్పోతావా, సుఖాలు కోల్పోతావా, లేకపోతే పరపతి కోల్పోతావా, కీర్తి ప్రతిష్టలు కోల్పోతావా.
కానీ నువ్వు వేరీ చేసుకోవాలి. నేను ఏం కోల్పోయి నేను ఏమి పొందుతున్నాను, ఏంటి పణంగా పెడుతున్నాను అది ఏం పణంగా పెడుతున్నాను అని నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు అతడు సినిమాలో ఒక బ్రహ్మాండమైన డైలాగ్ ఉంది, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు కానీ చంపితే సీఎం ఎలా అవుతావు, చంపితే నువ్వు క్రిమినల్ అవుతావు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే అయ్యారు. ఇప్పుడు ఈ అమ్మాయి అసలు ఈ స్టోరీ ఇలా కాకుండా ఆయనకి పక్షవాతం వచ్చింది, సరే ఆయనకి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఈ అమ్మాయి పెళ్లి చేసి, పెళ్ళిడికి వచ్చిన పిల్ల కదా, పెళ్లి చేసి ఆ తరువాత ఆ హస్బెండ్ మరి పక్షవాతం వచ్చిన ఆయన అన్ని రోజులకు చనిపోకుండా ఉండడు, లేదు ముందు ఈమె చనిపోయింది అనుకోండి వేరే విషయం. ఈ పెళ్లి ద్వారా మనవడో మనవరాలో వచ్చి జీవితం ఎలా ఊహించుకుంటే ఎలా ఉండేది, ప్రతిదీ మన ఊహాశక్తిని బట్టే ఉంటది కదా. అంటే మన ఆలోచన విధానం బట్టే మన జీవితం ఉంటది. మతిని బట్టి గతి, గతిని బట్టి మతి ఉంటది. అందుకని అలా కాకుండా ఇలా ఆలోచించడం వల్ల ఇవాళ కటకటాల వెనక్కి వెళ్ళింది. అందుకే ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం ఇలా ఆలోచిద్దామా ఇలా ఆలోచిద్దామా, ఇది ఈ క్లారిటీ తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకోవటం అంటే ఒకవేళ ఇదే ట్రాక్ లో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది గుణపాఠం అవ్వాలి, లెసన్ అవ్వాలని చెప్పి ఈ న్యూస్లు బయటకు తీసుకురావడం తప్ప దీని వెనకాల ఇంకొక పరమార్థం ఏమీ లేదు. దీన్ని గమనించగలరు ప్రేక్షకులు. ఎందుకంటే దీనికంటే ఇంపార్టెంట్ న్యూస్ లేదా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. మేబీ మీరు ఆ ట్రాక్ లో లేకపోవచ్చు, ఆ ట్రాక్ లో ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.